అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ మంచిగున్నారా? నేను మంచిగున్నాను. చూడండి, ఇది మా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసినాం అనమాట. చిన్న చిన్న చేపలు చూసినారా, ఈ చిన్నవి. అప్పుడైతే ఇక్కడ పార్టీషన్ పెట్టి ఇక్కడ పక్కకు పెట్టినాం అనమాట. ఇవి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసినాడు ఈరోజు నా కొడుకు. చూసినారా ఎట్లుంటాయి చేపలు. దీనికి ఆక్సిజన్ లేకపోతే కానీ ఇవి చచ్చిపోతాయి అనమాట. చిన్న చేపలు చాలా చచ్చిపోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా అడుగుతున్నాయి అనమాట. సరేనండి, నాష్టా చేస్తున్నాను. నాష్టాలా ఈరోజు వచ్చేసి ఇక్కడ స్పెషల్గా దొరుకుతాయి కడక్ పావులు అని చెప్పినాను కదా నేను. చూడండి, ఇవి కడక్ పావులు. ఇప్పుడు వచ్చి నిన్న చికెన్ చారు చేసినాను కదా, ఈరోజు చికెన్ చారు ఉన్నది. ఇది వచ్చి చారు పులుసు చూసినారా ఇట్లా కనపడుతుంది. ఇప్పుడు దీనిలో తింటాను అనమాట. నాష్టా, పొద్దున్నే నాష్టా. పిల్లలు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఇప్పుడు నేనే ఇంట్లో. చూడండి ఇట్లా. అబ్బా, నేను మా చెల్లెలకి చెప్పినాను, నువ్వు రారా ఇతకి కడక్ పావులను చికెన్ చారు చేసి పెడతానని. చారు పొద్దున్నే మిగిలితే కన అది టేస్ట్ బాగుంటుంది అనమాట. పొద్దున్న పొట్ల నాష్టాకి అయితే ఇంకా చాయ్కి ఏం తాగలేదు నేను ఈరోజు. ఫస్ట్లో నాష్టానే చేస్తుండే, కొంచెం లేట్ అయిపోయినదండి అందుకనే. ఇష్టము ఎందుకంటే కురుకుర కడక్గా ఉంటాయి అనమాట. ఇవి ఇక్కడే దొరుకుతాయి, మా కర్ణాటకలో కూడా దొరకవు. మీ ఆంధ్రాకల్లో ఏమన్నా దొరుకుతాయేమో చెప్పండి, కమెంట్ చేసి. దొరుకుతాయంటే కన్నా కడక్ పావులు అంటే ఇట్లాంటివి హైదరాబాద్లో ఏమో తెలియదు, కానీ హైదరాబాద్ కల్లా దొరకచ్చు. ఎందుకంటే అక్కడ ముస్లింలు చాలా మంది ఉన్నారు కదా. అక్కడ చేస్తే బేకరీ ఉంటే కదా, పావులు చేసే బేకరీ చేస్తారు. ఇక్కడ ఉండదు అనమాట, బొంబాయి కల్లా అంతరక్క బేకరీలు బాగా ఫుల్గా చేస్తారు. దీంట్లో మాత్రము ఇవి ఉప్పుగానే ఉంటాయి, తీగా ఉండవు. మన ఊరికల్లా ఉండేటివి అయితే కర్ణాటక కల్లా, ఆంధ్ర కల్లా బ్రెడ్లు అవి కూడా బ్రెడ్ ఉంటుంది కదా, కోడికూర దోశలు బాగుంటాయి అనమాట. మా కల్లా అయితే చేస్తాం అట్లా. మేము కొన్ని రోజులు చిన్నప్పుడు ఆంధ్రాకల్లో ఉన్నప్పుడు అంటే అక్కడైతే కన ఇవి ఉంటాయి కదండి, అలసంద వడలు, అవి ఇవి ఉంటాయి, మినుములు అలసందలు అవన్నీ మిక్స్ చేసి పచ్చివి శనగలు కాసినప్పుడు తెచ్చి గింజలు ఒలిసి దాన్ని రుబ్బేసి వడలు చేస్తారనమాట. వడలును కోడికూర చేస్తా అంటారు అక్కడ. ఆంధ్ర వాళ్ళు అట్లా చేస్తారనమాట. మా కర్ణాటకలో అయితే చికెన్ చారు చేసేసి కోడి పులుసు పెట్టేసి బాగా దోశలు చేస్తే కదా ఉడుకుడుకు బాగా తినొచ్చు అనమాట. అట్లా చేస్తాము. మళ్ళీ సంగటి ముద్దలు అవి బాగుంటాయి చారుకి. ఇవి రెండు స్పెషల్గా ఉంటాయన్నమాట. తినేకి సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిష్ అయితే నేను ఇక్కడ వచ్చినప్పుడు తింటాను కదా, ఇవి పావులు ఇక్కడికైతే ఇవి బాగుంటాయి అన్నమాట తినేకి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ బొంబాయి కల్లా వచ్చినారంటే ఇవి ట్రై చేయండి, అప్పుడు అర్థమవుతుంది నేనేం చెప్పిండేది. కడక్ పావులు చికెన్ చారు మంచిగా ఉంటాయి. చపాతీలు కూడా బాగానే ఉంటాయి. రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు, మళ్ళీ బియ్యం కూడా రొట్టెలు చేస్తారండి, బియ్యం పిండివి ఇక్కడ వాళ్ళు చేస్తారు. మీ ఊరికల్లో కూడా చేస్తారేమో చెప్పండి. ఎవరైనా మీ ఇంట్లో చేసుకునేటట్లుగా అయితే చెప్పండి కమెంట్. ఒక పావు తింటే కూడా కడుపు నిండిపోతుంది. ఇట్లుంటాయి చూడండి ఎంత బాగున్నాయి. మా చెల్లెలు కానీ చూసిందంటే మా యొక్క బాగా కడక పావులు తెచ్చుకొని తింటాంది అనేసి ఆవిడికి ఇష్టమైపోతుంది పాపము. అని చెప్పినాను, రామ్మే చారు చేసేసి బాగా ఫుల్గా 2 పూటలుగా తిందాము. ఫస్ట్లో ఒకటి చపాతీలు అన్నంలో తిను, మళ్ళీ కడక పావులతో తినేది మంచిగా. చారు మిగులుతుంది కదా, మిగులుతుంది మస్తుగా మిగులుతుంది, ఏం కాదు, ఖతం అయిపోదు. చికెన్ చారులకి కొబ్బరి కానీ తక్కువ పెడితే కానీ బాగుంటుందండి గ్రేవీ. కొబ్బరి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. మసాలా అన్నీ వేయాల, అన్నీ వేసినా
కొబ్బరి తక్కువ పెట్టాలి. కొబ్బరి ఎక్కువ పెడితే కన్నా మసాలా కనపడుతుంది. ఇట్లా గ్రేవీ రసం మాదిరిగా ఫుల్గా బాగుండదు అనమాట. ఇది ఇట్లా చూడండి ఎట్లుందో, పల్సగా ఉంటే కన్నా టేస్టీగా ఉంటుంది తిని. నా ఐడియా చూసే వాళ్ళకి మాత్రానికి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, నాకు లైక్లు చేస్తారు, చూస్తారు కదా నా వీడియోలు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అందరూ వీడియోలు చూడండి మంచిగా. నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా అని కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకెవరు సహాయం లేదు, ఒక్కదాన్ని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. అందరూ బాగా పిల్లలు ఇద్దరు, వేరే వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. ఒక్కదాన్నే చేయాలా. వెనకాల ఎవరైనా సపోర్ట్గా ఉంటే మంచిగా అన్ని వీడియోలు మంచిగా వస్తాయి. వాళ్ళవైతే నావి ఎట్లా వస్తే అట్లే వస్తాయండి, ఏం చేసేకి లేదు. అందుకనే పొద్దున్నే ఇది ఒక వీడియో పెట్టినాను అనమాట, చిన్నది. మీరు వీడియో అంతా పూర్తిగా చూడండి, చూసి చెప్పండి ఎట్లుండదని. మిసెస్ రేఖా ఛానల్ ఇది కదా, మిసెస్ రేఖా ఛానల్లో వస్తుంది అనమాట. కొంతమంది అన్నారు మేకప్ వేసుకొని ఫుల్గా బాగుంటావు, మేకప్ లేకుండా. ఇప్పుడు చూడండి ఎట్లుండాను, బికారి దాని మాదిరిగా ఉండాను. చూసినారా, ఎవరు లేరు ఇంట్లో, అంతా ఖాళీ, ఇల్లు ఫుల్ ఖాళీ. తలుపు చూడు బంద్ ఉంది. అన్ని పనులు అట్లే ఉన్నాయండి, గిన్నెలన్నీ గడగాలి. ఇంకా పిల్లలంతా డబ్బా కట్టుకొని వెళ్ళిపోయినారు, అంతా ఇది చేసేసి పటాపటా అని. ఇంక నేనే ఒక్కదాన్ని ఇప్పుడు నాష్టా చేసేసి ఇంట్లో పని అంతా చేసుకోవాలండి. బట్టలు ఎన్ని ఉన్నాయో షార్ట్స్ వీడియోలు పెడతా. ఈరోజు నా ఛానల్లో వీడియోలు కూడా వేసి పెట్టలేదు అనమాట. ఉన్నీలే, ఏమి రోజు ఇదే పని అయిపోయిందండి మనకి. నా 3 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి 3 ఛానళ్ళను నాదే పేజ్ కనపడుతుంది. అందుకనే ఒక ఛానల్లో వీడియోలు వైరల్ అవుతలేవు. ఏమైనాదో తెలీదు. వీడియోలు చేద్దాము, రెడీ అవుదామంటే ఎందో ఒకటి ఎవరో ఒకరు వస్తారు ఇంటికి. చిన్నపిల్లడు ఉన్నాడు కదా, వాడు టాటూలు వేస్తాడు కదా, వాడు టాటూలు వేస్తే కానీ మళ్ళీ షాప్ అంటే దూరం ఉంది, షాప్కి పోకుండా కూడా కొంతమంది ప్రైవేట్గా ఇంటికి వస్తారనమాట. మన ఇల్లు కదా, ఇక్కడే కూర్చొని పెట్టి ఇదే అంతా ఉంది సెటప్ అనమాట. చూడండి, ఇది నంబర్ ఉంది, ఫోన్ నంబరు వంది. మళ్ళీ పైన వచ్చేసి వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ది ఉండదు కదా, కనిపిస్తుందా, వాళ్ళంతా ఇది సెటప్ అనమాట. అంతా క్లీన్ చేసుకొని వాడు మంచిగా వేస్తాడండి. మస్తు మంచివి పెడతాడు చిన్నోడు. అంతే ఇంట్లో అందరము ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి. మేము చేస్తూనే ఉంటాం, ఎవరు గమ్మున ఉండము. గమ్మున ఉంటే ఎట్లా అండి చెప్పండి. ఉన్న వాళ్ళు కొంచెం ఏమో ఒకటి చేసి మంచిగా అప్పుడే కదండి ఏమైనా కానీ పేరు తెచ్చుకోవాలనేది కొంచెం కోషిష్ అయితే చేస్తున్నాం అనమాట. చెప్పండి వీడియో ఎట్లా చేసినానని. మళ్ళీ అందరికీ బాగా నచ్చిందంటే కన్నా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అయితే సరేనండి, నార్మల్ వీడియో చూడండి ఎట్లుంటే అట్లే చేసినాను. చూసినారు కదా, నేనైతే నాన్ వెజ్ తింటున్నాను పొద్దున్నే. మీరందరూ తింటారా లేదా కమెంట్ చేయండి. సరేనా అండి, బాయ్ అండి అందరికీ. సరేనా అండి, ఉంటాను.